ఇక్కడ కనిపిస్తున్న ఈ కపుల్స్ ని చూడండి. వీళ్లకు కొన్ని సంవత్సరాల క్రితమే పెళ్ళైంది. ఇతను ఒక ప్రైవేట్ కంపెనీలో చిన్న ఉద్యోగం చేస్తున్నాడు. అయితే తన భార్యకు చదువుకోవాలనే ఇంట్రెస్ట్ ఉండడంతో మనోడు ఎంతో కష్టపడి తను సంపాదించిన డబ్బుతో ఈమెను చదివించి గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రిపేర్ చేయించి చివరికి ఆమెను CISF సబ్ ఇన్స్పెక్టర్ని చేశాడు. కానీ అసలు గేమ్ ఇక్కడే స్టార్ట్ అయింది. ఈ మహిళ తనకు ఉద్యోగం రాగానే నాకు డివోర్స్ కావాలని హస్బెండ్ని టార్చర్ చేయడం మొదలుపెట్టింది. నువ్వు ఒక చిన్న ఉద్యోగం చేసేవాడివి, నీతో నాకు సెట్ అవ్వదు అంటూ అతన్ని అవమానపరిచేది. భర్త విడాకులకు ఒప్పుకోకపోయేసరికి ఈమె తనతో పాటు పనిచేస్తున్న ఒక వ్యక్తితో భర్త ముందే అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈమె చెప్తుంది, నేనేం తప్పు చేశాను, మహా అయితే వేరే మొగాడితో పడుకున్నాను, అందులో తప్పేముంది అంటూ భర్తనే బెదిరిస్తుంది. ఇప్పుడు తనకు న్యాయం కావాలని మీడియా ముందు ఏడుస్తున్నాడు. కానీ మన భారత చట్టాల ప్రకారం ఇతనికి న్యాయం జరిగే ఛాన్సెస్ 0. గుర్తుపెట్టుకోండి, డబ్బులు సంపాదించని మగాడికి ఈ సమాజంలో వాల్యూ లేదు. కాబట్టి ఇలాంటి అమ్మాయిల వెనకాల పడి జీవితాల్ని నాశనం చేసుకోకండి. కెరియర్ పైన ఫోకస్ చేసి సక్సెస్ అవ్వండి. మీరు కోరుకున్న అమ్మాయి పరిగెత్తుకుంటూ వస్తుంది. మీలో ఎంతమంది ఒక అమ్మాయి కారణంగా జీవితంలో చాలా కోల్పోయారు? మీ స్టోరీని కింద కామెంట్లో చెప్పండి.